హాయ్ అండి, అందరికీ నమస్కారం. జనవాడలో మేము రాత్రి నిద్ర చేసాం కదా. సో తెల్లవారి 5 అవ్వగానే మనకి అమ్మవారి యొక్క సుప్రభాతాన్ని ప్లే చేశారు. ఆ శబ్దానికి ఇంకా లేసిపోయాం అందరం కూడాను. చూస్తున్నారు కదా, అప్పటికే చాలా మంది చక్కగా తలస్నానాలు అవి చేసుకొని ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు అమ్మవారి గుడి చుట్టూ. ఇంకా బయటకు వచ్చేసాము. మా చేప రిటర్న్ ఇచ్చేసి డబ్బులు తీసుకుందామని వాళ్ళు 70 రూపీస్ తిరిగి ఇచ్చేసారు. ఇంకా ఇచ్చేసిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఆ అమౌంట్ అవి పెట్టేసి ఇంకా నది స్నానం చేద్దామనేసి బయలుదేరాము. అక్కడ మంచు చాలా ఎక్కువ ఉంది, ఫుల్ తెల్లవారుజాము కదా. సో ఏం కనిపించట్లేదు అసలు, అవతల కొండలు కానీ చెట్లు కానీ ఏం కనపడట్లే. ఇంకా బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ కూడా సగం సగం అలా కనిపిస్తుంది. జనం అయితే ఎవరు లేరు అక్కడ, చూడండి చాలా కొంచెం మందే ఉన్నారు. అయినా ఇంకా మాకు అక్కడ నచ్చలేదు ఎందుకో స్నానం చేయడానికి. ఇంకా సరే వద్దులే అనేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి రూమ్లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడికి అయితే వచ్చేసాము. ఇంకా తెల్లారింది. సో గుడి మొత్తం నీట్ గా కడిగేసి ఇంకా రెడీ చేసి పెట్టారు కరెక్ట్ గా మేము వెళ్ళేసరికి. ఇక్కడ మనకి అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి కదా, వాటి తాలూకా లిస్టు అంతా వివరం అంతా ఇచ్చారు. బాగుంది కదా. అండ్ ఎదురుగ్గా మనకి చూస్తే వాకిలికి ఎదురుగ్గా మనకి కళ్యాణ మంటపం ఉంటుంది. అక్కడ కళ్యాణం అది చేస్తుంటారు రెగ్యులర్ గా అమ్మవారికి. సో ఇంకా అమ్మకైతే నేతి దీపం పెట్టాలనిపించింది, చాలా మంది పెడుతుంటే ముందు రోజు చూసింది. సో ఇంకా ఎదురుగ్గా షాప్ లో నేతి దీపాలు కొనుక్కొని వచ్చేసింది. ఇగోండి నేతి దీపాలు పెడతాం. అక్కడ మాకు కొంతమంది చేసిన పని మాకు విచిత్రంగా అనిపించింది. అంటే వాళ్ళు ఆవు పిడకల్లాగా చిన్న చిన్నవి ఏవో ఉండల్లాగా చేసి తెచ్చారు ఆవు పేడతో, వాటి మీద దీపం పెడుతున్నారు అనమాట. అలా పెడితే మంచిది అనేసి వాళ్ళు చెప్పారు. అడిగాం ఏంటది అనేసి వాళ్ళు చెప్పారనమాట. ఉసిరికాయైనా ప్రమిదైనా ఏదైనా దాని మీద పెట్టి బ్యాలెన్స్ చేసి పెడుతున్నారు అనమాట. అందుకని బ్యాలెన్స్ అవడం కోసం ఇంకొంచెం పేడని వెనకాల యూజ్ చేసి అలా చేస్తున్నారు అనమాట. సో నాకు అది చెప్పడం చేత కావట్లేదు. సో ఇంక మొత్తం మీద దీపం అయితే ఇలా పెట్టేసి ఇంకా దండం పెట్టుకుని ఇంకా వెళ్ళి లోపల దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడే దేవుడివి స్తోత్రాలు పాటలు ఉన్న పుస్తకాలు తెచ్చుకుంది. సో అవి పట్టుకొని ఇంకా కూర్చొని అలాగా చదువుకుంటూ పాడుకుంటూ అలా ఉంది. సో అమ్మతో పాటు నాకు కూడా వచ్చిన కొన్ని నేను కూడా పాడుకుంటూ ఉన్నాము. సో అలా టైం స్పెండ్ చేయడం హ్యాపీగా అనిపించింది. ఆ టైంలో గుళ్ళో ఎవరు పెద్దగా జనం లేకపోవడం వల్ల ప్రశాంతంగా కూర్చొని పాటలు అవి పాడుకున్నాం మనస్ఫూర్తిగా. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మ మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా అమ్మ రెడీ అయిపోయింది. ఇంకా లగేజ్ అయితే తీసుకొని రూమ్ అయితే ఖాళీ చేసేసాము. ఇంకా అక్కడ నుంచి ఆటో తీసుకొని షేర్ ఆటోస్ దొరుకుతాయి. మేము బుచ్చిరెడ్డిపాలెంకి వెళ్ళాము, ఎందుకంటే ఆత్మకూరు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. సో షేర్ ఆటోలో వెళ్ళేసి అక్కడ బుచ్చిలో మేము బస్ ఎక్కేసి ఇంకా ఆత్మకూరు దగ్గర దిగిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.